దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించు, సహాయం దయచే ప్రభా నీకు వందనాలు. మరి వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, మరి వ్యాపారాల్లో తోడుగా ఉండు ప్రభా. రాకపోకలేందు నీ కృపాన్ని సైని తోడించమని, చక్కని వ్యాపారాలు నైనా రెట్ల వరకు ఆదాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, మరి వారి కుటుంబాలు వారి బిడ్డలను దీవించమని, దూర ప్రాంతంలో బిడ్డలందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు. సంతానం లేని బిడ్డలుంటే సంతానం ప్రాప్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి గర్భాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలు. నీకు అసాధ్యం అనేది ఏది లేదు కదా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభా, గర్భశ్రీలు బిడ్డలుంటేనైనా నవమాసాల నుండి మంచి సుఖమైన ప్రసిద్ధి బిడ్డలకు అనుగ్రహించినైనా తగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే నా ప్రభా ఆర్థిక పరిస్థితుల్లో బిడ్డలున్నారో ప్రభా, వారి యొక్క ఆర్థికని ఎరిగిన దేవుడు కనుక వారు తగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా నీకెళ్ళని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డలందరినీ కూడా దీవించనైనా తల వంచిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వస్తుంది దీవించు ప్రభా. నాయన అనారోగ్యంగా ఉన్నవారిని జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ ఆవరణలో స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ వ్యాధి అయితే బిడ్డలకు ఉందోన్న ప్రభా, నువ్వు ఎరిగిన దేవుడు కనుక ప్రభా, నాయనా నీ యొక్క రక్తంతో ప్రోత్సహించి స్వస్థతలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు. నా దేవా నీకు వందనాలు అయ్యా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృప చూపించినైనా సహాయం దయచే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభా, మరి నాయన యవనస్తులందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా అదిగో నా తన్ని సేవకులకి శ్యాంబాబుకి తోడుగా ఉంటున్న యవనస్తులందరినీ కూడా జ్ఞాపం చేసుకునైనా వారి యొక్క తగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి శ్యాంబాబుని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీకు వందనాలయ్యా. ఎంతో నా ప్రభా చక్కగా నైనా సంఘాన్ని జ్ఞానంతో నడుపుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సొలొమోనుకి ఏ విధంగా అయితే చిన్నతనంలో మరి ఎంతో నా ప్రభా బాధ్యత అప్పుకిచ్చినట్లు నా ప్రభా నీ యొక్క శ్యాంబాబుకు నాయన చిన్నతనంలో బాధ్యత అప్పుకిచ్చావు నాయన. చక్కని నా ప్రభు జ్ఞానంతో నా ప్రభా సంఘాన్ని ముందు నడుపుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు. ఇంకా అనేక నూతనత్వం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు అని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతే కదా నా ప్రభా, అదిగోనైనా 3 రోజులు నా తండ్రి నా ప్రభా 15, 16, 17 తారీఖులో నా ప్రభా జరిపించిన ఉజ్జీవ కూటంలో నా ప్రభా నీ నామను మహింకరంగాను కృప చూపించావునైనా. ఏదైనా వర్షం ఆటంకమైనా కూడా నా ప్రభా యొక్క ఇబ్బంది లేకోకుండా ప్రభా కోటాల టైం ప్రభా ప్రార్థనల టైంలో నా ప్రభా వర్షం వాపించినందుకు నీకు వందనాలు. చక్కని నా ప్రభా వర్తమానాలు అందించినందుకు, సాక్ష్యాలు చెప్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ప్రార్థనలు ఫలించి నా ప్రభా ఈ గ్రామంలో ఇంకా అనేక నూతనాత్మలు నడిపించి నా ప్రభు నీ నామను మహింకరంగా కృప చూపుతావని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీ స్తోత్రాలు. అలాగే నా ప్రభా ఎవరు ప్రభా మరి ఏది ఆశించి వచ్చి ఉన్నారో నా తన నూతనంగా నా ప్రభా నువ్వు అంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక ప్రభా, వారి ఆశలు తీర్చే దేవుడు కనుక ప్రభా తగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలు. అలాగే నా ప్రభా దినపోషలు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా వారి హస్తాలు సిగురింపు దయచే ప్రభా, వారికి రెట్లు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు. కానుకలేసిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా వారికి రెట్లు దయచేయి. అట్టి కానుకలు నీకు సేవార్థం ఆడటానికి కృప దయచేస్తామని ప్రార్థన చేస్తున్నాం. ముందుండ సమయం అంతా కూడా నీకు అప్పచెబుతున్నాం ప్రభా. తండ్రి పాటలు ఏందేమి, వాక్యం అందేమి నువ్వే అధ్యక్షుడివై వహించి నీ నామని మహింకరంగా కృప చూపుతావని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడివేడుకొనిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో చిన్న చిన్న పాటలు ఒక 3 మనం విన్నాం. మొదటగా హైని పాడుతుంది, రెడ్డిపాల నుంచి వచ్చిన హైని, సునందకు కూతురు. పాపం నేను భజనలు ఆడుతుంది నన్ను ఒక చిన్న పాట పాడతానని. సో వాళ్ళ అక్కయ్యలకి యూట్యూబ్లో మళ్ళీ వినిపించాలి అందుకని చెప్పి సో పాన్న ఒక చిన్న పాట పాడుతుంది. ఆ తర్వాత కల్పన కూడా పాడుతుంది. ఆ తర్వాత జేమ్స్ అలాగే ప్రశస్త వారిద్దరు కూడా ఒక చక్కని పాట పాడతారు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా.
నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలనా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు బీదేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలనా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉంటావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉంటావు, కష్టములో నష్టములో నా తోడు ఉంటావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉంటావు, అడిగిన వారికి ఇచ్చేవాడువు, వెదకిన వారికి దొరికేవాడువు, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భయమేలా, నాకు చింతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలనా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. మంచిది. ఈ సమయంలో రాజు ప్రశస్త ముందు రండి. ఇక్కడ అక్కయ్య దగ్గర మైక్ తీసుకో. రాజు ప్రశస్త అంటే ఎవరో కాదు, మొన్న వాళ్ళ కుమార్తె కొడుకు, వారిద్దరు చక్కగా పాట నేర్చుకుని కెమెరా Give thanks with a grateful heart. Give thanks with the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. Give thanks to the grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done.
ఓకే, చక్కగా పాడబడినటువంటి వారికి వందనాలు. గివ్ థ్యాంక్స్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించానని దేవుడు నామను స్తుతిస్తూ వారు చక్కగా పాడబడారు. దేవునికి మహిమ కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుడి సేవలో ఇంకా మీ నాన్న వలె మీ అమ్మ వలె వాడబడాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. ఈ సమయంలో చివరిగా కల్పన మరొక పాట పాడి దేవుణ్ణి కనపరుస్తారు. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా
మీరు పాట పాడతారా? ఓకే, అందరూ లేచి నిలబడి ఒక చిన్న కోరస్ని పాడుకుందాం. షైని అది షైన్ అంటున్నారు. సాగెద నేను యేసునిలో, కరువైన శ్రమయైన కృంగిపోను ఏనాడు. అదే ఫోన్ ఎట్టినా ఆన్ చేసి అందరం చప్పట్లు కొడుతూ ఈ యొక్క చిన్న పాట పాడుకున్నాం. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కుదువలేదు నా యేసులో. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కుదువలేదు నా యేసులో. తన రూపములో నన్ను చేసుకొని, తన రక్తముతో పరిశుద్ధపరచి, తన రూపములో నన్ను చేసుకొని, తన రక్తముతో పరిశుద్ధపరచి, నూతన క్రియలు నాలో చేసి, నా దోషములను క్షమించిన, నూతన క్రియలు నాలో చేసి, నా దోషములను క్షమించిన. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో, కరువైనా శ్రమయైనా కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కుదువలేదు నా యేసులో. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లునుగాక. ఆమేన్. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. మన ముందున్నట్టు వాక్యపరిచయ నిమిత్తం సోదరులు వెంకటరామయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రియమైన యేసయ్య, నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన ఈ ఆదివారపు ఆరాధనలో నేను ఇంతవరకు క్రమంగా మర్యాదగా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ముందున్న సమయం అంతా మీ చిత్తం ప్రకారం నడిపించండి. ఆయన యేసయ్య, దైవజనుడు లేసిన ప్రభా, వాక్యం చెప్పవలసిందిగా ప్రభా, దైవజనుని మీ సిలువ చట్టం మరుగుపరచుకోండి ప్రభా. ఈ అంతిమ దినాల్లో ప్రభా, మా
హృదయాలకు ఎటువంటి వాక్యం అవసరమో నాయన ప్రభ, అటువంటి వాక్యాన్ని ప్రభ మీ దైవజనుని ద్వారా మాట్లాడి నాయన ప్రభ వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని, మీరే మహిమ గంత ప్రభావం పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. అందరం కూర్చున్నాం ప్రశాంతంగా. అందరు ప్రశాంతంగా కూర్చోండి. ఓకే, వెళ్ళే ఊళ్ళు ఉంటే వెళ్ళండి, మాట్లాడుకుంటే మాట్లాడండి, తర్వాత మాట్లాడగాకండి మళ్ళీ. ఓకే, మీ అందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలమ్మా. దేవుడు మహాకృప మీ అందరికి తోడై ఉండును గాక. యాక్చువల్గా ఈరోజు ప్యాటర్న్ వేరేది, కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్యాటర్న్ మధ్యలో మారవచ్చు. ఏదైనప్పటికీ దేవుని వాక్యాన్ని మనము కొనసాగిస్తూ మనం ముందుకు వెళదాం. దేవుని మహాకృపను బట్టి మనం ఆశించి నిరీక్షించిన రీతిగా 3 దినాలు చక్కని ప్రార్థనా కూడికలు, రక్షణ సువార్త ఉజ్జీవ సభలు దేవునికి మహిమకరంగా జరిగాయి. ఆ యొక్క కూడికల్లో చక్కని వర్తమానాలు, సాక్ష్యాలు దేవుడు మనకు వినిపించాడు. మరి ప్రత్యేకంగా దైవజనరాల ద్వారా చాలా అద్భుతమైనటువంటి వాక్య సందేశం మనకు వినిపించబడ్డారు. 5 దినాలు 5 అద్భుతమైన సందేశాలు హన్నా జీవితం నుంచి దైవజనరాలు మనకు వినిపించారు. మీరు స్పష్టంగా విన్నారో లేదో, ఆ టైం వచ్చేళ్ళకి మాకు ఓపిక తగ్గిపోయిందని అంటున్నారు చాలామంది. మాకు వినాలని ఆశ ఉంది, ఆ టైంకి వచ్చేళ్ళకి మాకు ఓపిక తగ్గిపోయింది. ఓపిక ఉన్నా కూడా, ఓపిక లేకపోయినా కూడా చక్కని వర్తమానం హన్నా జీవితం నుంచి 4 సందేశాలు, ప్రార్థన, సమర్పణ అని చెప్పేసి 4 సందేశాలు చక్కగా వినిపించారు. అవి కానీ వినకపోతే మీ యొక్క బిడ్డల సెల్ ఫోన్లో మీరు మళ్ళీ వినొచ్చు, యూట్యూబ్లో ఉన్నాయి, మన ఛానల్లో చూడండి. దేవునికి మహిమకరంగా జరిగినాయి. అనేకమైన అవాంతరాలు ఎదురైనాయి. వర్షము పడిపోద్రా అని చెప్పేసి ఒక 10 నిమిషాలు ఆపాం, అయినా కూడా దేవుని మహాకృపను బట్టి వర్షం పడకుండా చక్కగా జరిగాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును గాక. అయితే వాక్యాన్ని వినటానికి వచ్చిన మనము ప్రతిసారి కొన్ని విషయాలను మనము గుర్తుపెట్టుకోవాలని నేను గత కొన్ని రోజుల క్రితం చెప్పాను. 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. యోహోను సువార్తలో చెప్పబడినట్టుగా యోహోను భక్తులు వారికి సువర్తమానం చెప్పిన తర్వాత ఆ ప్రజలందరూ ఏక మనసుతోటి ఒకే ఒక మాట అన్నారు, అయితే మేమేం చెయ్యాలి, వాట్ కెన్ వీ డూ, మేము ఏమి చెయ్యాలి అని అన్నారు. నువ్వు వాక్యం విన్నంటే వాక్యానికి మార్కులు వేయటం కాదు, వాక్యాన్ని మరొక విధంగా ఆలోచించడం కాదు, అక్కడికంటే బాగా చెప్పలేదు, ఎక్కడికంటే బాగా చెప్పలేదు, ఎక్కడికంటే అక్కడ బాగుంటుంది అని అనుకోవటం కాదు. కానీ బహుశా వాక్యం చెప్పినట్టు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడు అని బహుశా నువ్వు నీకు పరిశీలించుకుంటే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. రెండవది యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచ్చిన భాగంలో ఒక మాట ఉంది, నేను తీస్తున్నాను. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరొక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించే వారికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లును, అలాగే నా నోట నుండి వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిగా నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము. ఈ 3 కార్యాలు మన వాక్యం విన్న వెంటనే మన జీవితంలో జరగాలి. ఇది నిష్ఫలము కాకుండా ఉండాలి. అది మాత్రమే కాదు, ఆయనకు అనుకూలముగా మనం మారాలి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క వాక్యము ఎందుకు పంపబడిందో అట్టి కార్యము మన జీవితంలో సఫలం కావాలి. ఈ 3 విషయాలు కానీ నువ్వు వాక్యం వినేటప్పుడు తప్పకుండా జరిగితే తప్పకుండా దేవుడు వాక్యపు దేవులతోటి మనల్ని నింపుతాడండి. కనుక వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా ఆలకించాలి, మనసు పెట్టి ఆలకించాలి. ఈ యొక్క వాక్య సందేశం ఆదివారం చెప్పబడే వాక్య సందేశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు బట్టి అంటే ఈ వారమంతా మన భక్తిలో మనం ఎలాగా ఎదగాలి,
ఈ వారం అంతా భక్తిలో ఎలాగా ముందుకు కొనసాగాలి, ఈ వారము దేవుడికి ఇష్టడుగా ఎలాగా బ్రతకాలో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడేది ఈ యొక్క వాక్య సందేశం అండి. కనుక వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ దినము నేను చాలా క్లుప్తమైన సందేశాన్ని, బహుశా నేను యాక్చువల్ ప్రిపేర్ కాలేదు అనేవారి కారణాలను బట్టి నేను చెప్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనాన్ని మొదటి మాటగా చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 6వ వచన భాగం. మొదటి సమూయేలు గ్రంథం తీసిన వారు మావయ్య గారు చదవండి. ఎవరైనా అన్నయ్య చదవండి పెద్దగా. దావీదును అతని జనులను ఉన్నానని సౌలుకు వర్తమానమాయను. అప్పుడు సౌలు రామాలో దిగి చేత పట్టుకున్నాను. తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లా నేను చాలనయ్య. మళ్ళీ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు తీయలేదు, నేను చదువుతున్నాను. ఆ చివరి మాట నేను చదువుతున్నాను. దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరే. దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరే. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ఈరోజు నేను మీతో ధ్యానించాలి, లేకపోతే మీకు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే దావీదు అతని జనులు. ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో దావీదు దగ్గర ఉన్న జనులు ఎలాంటి వారో చాలా స్పష్టంగా ఈ 2 వచనాల్లో మనకు అర్థమవుతుందండి. అప్పుడు చదివిన భాగంలో ఇప్పుడు మనం దినవృత్తాంతాల గ్రంథంలో చదువుకున్నాం కదా, చాలా స్పష్టంగా చెప్పారు. దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైనటువంటి వారు ఉన్నారంట. ఎవరండి? దావీదు మనుషులు ఎవరండి? పరాక్రమశాలులుగా ఉన్నారండి. చాలా స్పష్టంగా చెప్పబడిందండి. అయితే వారు దావీదు జనులు. మనమైతే ఎవరు జనులు అండి? ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరు జనులు అండి? ఎవరు జనులము? ఎవరి రక్తము చేత విమోచించబడి, ఎవరి రక్తము చేత పవిత్రపరచబడి, ఎవరి రక్తము చేత విడుదల పొంది ఆ రాజ్యము కోసం చూస్తున్నామో ఆ దేవుని యొక్క ఇంటి వారమని ఎఫెసీ పత్రికలో మనకు తెలియజేయబడుతుంది. దేవుని సొత్తైన ప్రజలని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనములో చెప్పబడుతుందండి. ఇదందరూ మనకు ఆనందం కలిగించే మాట అండి. మనం దేవుని బిడ్డలమా, దేవుని కుమారులమా, దేవుని కుమార్తెలమా, దేవుని వారమా అని చెప్పేసే మాట మనలో ఆనందాన్ని కలిగించక మానదండి. అయితే చాలా మందికి ఈ విషయం గుర్తే ఉండదండి. ప్రభువు ప్రియమైన వాళ్ళరా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ సంతోషంలో ఉన్నా కూడా ఐ ఆమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని ప్రజలను, దేవుని బిడ్డనని గుర్తుపెట్టుకుంటే తప్పకుండా నీవు ఎప్పటికీ నిరాశ చెందవండి. నీలో బహుశా ఎప్పటికీ నిస్పృహ ఉండదండి. నీలో ఆదరణ కలుగుతుంది. అల్లాడిపోయే పరిస్థితుల నుంచి నీకు సంతోషం కలిగే సందర్భాలు ఎదురవుతాయండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే నేను దేవుడు ప్రజలను కాదు, లేదా దేవుడు ప్రజలని నువ్వు గుర్తుపెట్టుకోవో తప్పకుండా పాపము నీ జీవితంలో రాజ్యమేలుతుందండి. ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు మనం చదువుల భాగంలో దావీదు జనులు ఎలాంటి వారంటే వారెవరండి? పరాక్రమశాలులైనటువంటి వారండి. వారు రోషం కలిగిన వారండి. దేవుడు ఆ యొక్క రాజు కోసం రోషం కలిగినటువంటి వారుగా మనం చూస్తున్నామండి. అయితే మనం ఎలాగా ఉన్నామండి? మనం ఎలాగా ఉన్నాం? దేవుడి కోసం రోషం కలిగి ఉన్నామా? దేవుడి కోసం పరాక్రమశాలులుగా మనం ఉన్నామా? దేవుడి కోసం రోషం కలిగి దేవుని సేవల ముందు కొనసాగేవారుగా దేవుడు జనముగా పిలువబడుతున్నటువంటి మనం ఉన్నామా లేదన్నది ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ మనం గమనించాలి. అయితే వీరు దేనిలో పరాక్రమశాలలో ఒక మాట చూద్దాం. మొదటి వృత్తాంతాల గ్రంథం అదే వచనంలో, మొదటి వృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాము. నవీన్ 6వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదవండి. మొదటి వృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయము 6వ వచన భాగం. అక్కడ దావీదు జనులు ఎలాంటి వారో చాలా చక్కగా రాయబడింది. ఎవడు మొదట ఏబీసీల హతము చేయనో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియగు దావీదు సెలవీయగా సిరియా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యము పొందెను. అనగా బహుశా దావీదు దగ్గర ఉన్న జనులు ఎలాంటి వారంటే శత్రువులను చంపే విషయంలో పరాక్రమశాలులండి.
ప్రభుందు ప్రేమైన వాళ్ళరా, దావీదు దగ్గర ఉన్న జనులు పరాక్రమశాలలు. వారి పరాక్రమం ఎలాంటి పరాక్రమం అంటే తన ముందు ఉన్నటువంటి శత్రువులను చంపగలిగినటువంటి ధైర్య సాహసాలతోటి ఎదుర్కొనగలిగినటువంటి పరాక్రమశాలులుగా మనం చూస్తున్నామండి. అదే 11వ అధ్యాయం 13-14 కూడా చదవండి అన్నయ్య. ఫిలిష్తీయులు చదవండి అన్నయ్య. ఫిలిష్తీయులు దాని నిండా ఎవలగల చేను ఉన్నా లో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూసి పారిపోయినప్పుడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిష్తీయులను హతము చేయగా. చాలండి. ఇక్కడ మొదటగా వారి పరాక్రమము దేంట్లోనంటే శత్రువులను చంపే విషయంలో దావీదు జనులు పరాక్రమశాలండి. రెండవదిగా ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో దావీదు జనులు పరాక్రమశాలలు దేంట్లోనంటే బహుశా తాను పొందుకున్నది బహుశా కాపాడుకునే దాంట్లో, అక్కడ పొలమును కాపాడుకునేటకు ఫిలిష్తీయులు హతము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అనగా తనకు కలిగిన దానిని కాపాడుకున్నటలో వారు పరాక్రమశాలని. చివరుగా ఆ 17వ వచనం కూడా చదవండి. దావీదు ఆశపడి బెత్లెహేము నందలి ఊరి గవని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చిననగా ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోకి జ్వరబడిపోయి బెత్లెహేము ఊరి గవని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు నద్దకు తిరిగి తీసుకొని వచ్చిరి. అనగా ప్రభుందు ప్రియమైన వాళ్ళరా, దావీదు జనులు ఎలా అంటే తన నాయకుని ఆశను నెరవేర్చుటలో బహుశా వారు పరాక్రమశాలులండి. దావీదు ఆశపడ్డాడు, అయ్యా నాకు బెత్లెహేములో ఉన్నటువంటి బావి నీళ్లు నాకు కావాలన్నారు. బహుశా మధ్యలో శత్రువులు ఉన్నా కూడా వారిని ఛేదించి ఎదిరించి నాయకుడి ఆశను నెరవేర్చడం కోసం పరాక్రమం ప్రదర్శించినటువంటి వారు దావీదు జనులండి. ప్రభుందు ప్రియమైన వాళ్ళరా, 3 విషయాలండి. శత్రువులను చంపే విషయంలో వారు పరాక్రమవంతులు, పొలమును కాపాడుకున్నట్లు వారు పరాక్రమశాలలు, నాయకుని ఆశను నెరవేర్చిన దాంట్లో వారు పరాక్రమశాలలు. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, విశ్వాసగా ఉన్నటువంటి నీవు, దేవుని బిడ్డగా దేవుని జనాంగంగా పిలువబడుతున్న నీవు ఏ విషయంలో పరాక్రమము కలిగి ఉన్నావు? అనవసరమైన విషయంలో పరాక్రమం ఉన్నదా? ఎవరి మీదైనా బహుశా తీర్పు తీర్చడానికి పరాక్రమం ప్రదర్శిస్తున్నావా? ప్రభుందు ప్రియమైన వాళ్ళరా, మన పరాక్రమం ఎలాగుంటుందంటే కోడలు అత్త మీద పరాక్రమము, అత్త కోడల మీద పరాక్రమం, భార్య భర్త మీద పరాక్రమము, భర్త భార్య మీద పరాక్రమం, మన పక్క ఇంటి భార్య మీద పరాక్రమం ప్రదర్శిస్తాం, మన ఇష్టానుసారంగా మాట్లాడతాం. మనకి ఎంతైతే ధైర్యం ఉందో, ఎంతైతే బహుశా ఉత్సుకత ఉందో, ఎంతైతే శక్తి ఉందో, శక్తి మేర మనం పరాక్రమం ప్రదర్శించే వారిగా ఉంటాం. కానీ దావీదు జనులైతే అలాగా లేరండి. మొదట తన శత్రువుల మీద విజయం సాధించేదానికి పరాక్రమము కలిగి ఉన్నారండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, విశ్వాస యాత్రలో ముందు కొనసాగుతున్నటువంటి మనము కూడా మొదటగా మన శత్రువుల మీద పరాక్రమము చూపించేవారిగా ఉండాలి. రెండవది, దేవుడు ఇచ్చిన దానిని కాపాడుకునేటలో మనం పరాక్రమము కలిగి ఉండాలండి. మూడవది, మన నాయకునటువంటి దేవుడు ఆశను నెరవేర్చే దాంట్లో మనము పరాక్రమము కలిగి ఉండాలి. మన శత్రువులు ఎవరండి? లోకమే మన శత్రువు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. శరీరాశ, నేత్రాశ, అంత మాత్రమే కాదు, శరీరాశ, నేత్రాశ, జీవపు డమం అనేది లోకానికి సూచనగా ఉన్నప్పుడండి ఆ శత్రువు మీద మనము ఏం చేయాలి? విజయాన్ని సాధించడానికి పరాక్రమము కలిగి ఉండాలండి. ఎప్పుడైతే విజయాన్ని సాధిస్తామో అప్పుడే మన విశ్వాస యాత్ర సజావుగా ముందుకు కొనసాగుతుందండి. ఎప్పుడైతే విశ్వాస యాత్ర ప్రారంభించామో మన పోరాటం కూడా ప్రారంభమవుతుందండి. పోరాటం కూడా 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. బస్ ఆ తర్వాత వారు విడుదల పొంది కనాను వైపు ప్రయాణము మొదలుపెట్టినప్పుడు వారు ఎలాగున్నారు? సంఖ్యాకాండం 32వ అధ్యాయం 32 చదువు తమ్ముడు. 32 వెలుపలు వచ్చాక ఆ ఐగుప్తులు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అలాగ సంఖ్యాకాండం 32 ఒక చక్కని మాట. 32 మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నుద్ధులమై నది దాటి కనాను దేశములోకి వెళ్ళెదము. బహుశా ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి పోతున్నప్పుడు, కనాను దేశానికి పోతున్నప్పుడు ఐగుప్తులు ఇంతవరకు కష్టాలు పడ్డాం రా బాబు, ఇంతవరకు బాధలు పడ్డాం, ఇంతవరకు వెట్టి చాకర చేశాం, ఇంతవరకు ఫరో కాడి కింద ఉన్నాం, అయ్యా మాకు ఈ బాధ తప్పిపోయిందని చెప్పేసి వారు సంతోషపడుతూ వెళ్ళిపోలేదు. కానీ అక్కడి నుంచి బయటికి వచ్చేటప్పుడు వారు ఎలాగా ఉన్నారు?
యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. ఏ క్షణం యుద్ధం వస్తుందో, ఏ క్షణం శత్రువు పైన పడతారో, ఏ క్షణము మా ప్రయాణాన్ని ఆపుతారని చెప్పేసి వారు యుద్ధ సన్నద్ధులై వారు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ విశ్వాస యాత్రలో, ఈ క్రైస్తవ యాత్రలో అనుదినము పోరాటమేనండి. యేసు నమ్ముకుంటే నీకు పోరాటాలే ఉండవండి, యేసు నమ్ముకుంటే నీకు బాధలే ఉండవండి, యేసు నమ్ముకుంటే మీకు ఇబ్బందులే ఉండవండి, యేసు నమ్ముకుంటే మీకు కష్టాలే ఉండి, అన్ని సుఖాలండి. ఉద్యోగాలు, ధనం మీద ధనం, బహుశా వ్యాపారం మీద వ్యాపారం, లాభాల మీద లాభాలు వస్తాయని బహుశా నువ్వు నమ్ముతుంటే నీ విశ్వాసం సరైనది కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వాస యాత్ర ప్రారంభించావో నువ్వు ఎక్కడికి వచ్చినట్లండి? యుద్ధ భూములోకి బహుశా వచ్చినట్లండి. అలాంటి బోధలు నమ్మవద్దని బహుశా ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నావు. అందుకే నువ్వు ఏ యొక్క వాక్యము చేత రక్షించబడ్డావో, దైవజనరాలు కూడా చెప్పిందండి, నువ్వు ఏ వాక్యము చేత రక్షించబడ్డావో, ఏ వాక్యం చేత సంధించబడ్డావో, ఏ యొక్క సంఘములో స్థిరపరచబడ్డావో ఆ సంఘానికి కట్టుబడి ఆ వాక్యములో ముందు కొనసాగాలని దైవజనులు, గొప్ప దైవజనాలు మనకు కూడా చెప్పారు 3 రోజుల్లో. ప్రభువునందు ప్రియమైన సోదరి, ఎలాగా ఉన్నది మన విశ్వాసం, ఎలాగ ఉన్నది మన భక్తి? బహుశా ఏదేదో చెప్పేసేసి రకరకాల చోట్లకి వెళుతూ ఉంటే ఈ మధ్యాహ్న కాలం దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వాస యాత్ర క్రైస్తవునిగా నీ యొక్క యాత్ర ప్రారంభించావంటే బహుశా నీ యాత్ర ఏదండి? యుద్ధం, ప్రతి క్షణం యుద్ధం. నీ శరీరంతో యుద్ధం, లోకముతో యుద్ధం, నీ యొక్క శత్రువులతో యుద్ధం, అన్యులతో యుద్ధం. బహుశా ప్రతి ఒక్కటి యుద్ధ భూమిలో నీ ఉన్నావని ఈశ్వర ప్రభు మనతో అందుకే యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను చూపిస్తాను. 7వ అధ్యాయం 1వ వచనంలో యోబు గ్రంథం చూడండి అన్నయ్య, 7వ అధ్యాయం 1వ వచనం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, 7వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? చాలు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఇది యుద్ధ కాలం అండి. కొంతమంది అంటారు నమ్మక ముందు బాగా జరిగిందండి, నమ్మక ముందు అన్ని కలిసి వచ్చాయండి, నమ్మక ముందు అన్ని బాగున్నాయండి, కానీ నమ్మిన తర్వాత ఇబ్బందులు వచ్చినాయండి అని చెప్పి అంటారండి. అవునండి, తప్పకుండా ఇబ్బందులు వస్తాయి, తప్పకుండా బాధలు వస్తాయి, తప్పకుండా కష్టాలు వస్తాయి, తప్పకుండా గుండె చెదిరే పరిస్థితులు వస్తాయి. అయినా కూడా ఈ యుద్ధ భూమిలో నువ్వు ఎలాగా ఉండాలి? నీ శత్రువులను ఛేదించేవారిగా ముందుకు కొనసాగాలని దేవుడు వాక్యాన్ని బట్టి సోల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ యుద్ధ భూమిలో మనం ఎలాగ ఉండాలి? క్రీస్తు యేసుకు, తిమోతి పత్రికలో నేను మొత్తం చూపించిన సమయం అవుతుంది. క్రీస్తు యేసుకు మంచి సైనికుల వలె మనం ఎలాగ ఉండాలి? ముందుకు కొనసాగాలని అపోస్తున్న పౌలు చెప్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ఈ యుద్ధ భూమిలో బహుశా శ్రమల గుండా నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైతే శ్రమల గుండా వెళతామో అప్పుడే ప్రభు ఏంటో నీకు అర్థమవుతుందండి. ఎప్పుడైతే నువ్వు శ్రమల గుండా వెళతావో ప్రభు ఏం చేయగలరో నీకు అర్థమవుతుందండి. అది మాత్రం ఎప్పుడైతే శ్రమలు వస్తాయో దేవుడి మీద ఆధారపడటం నేర్చుకుంటావు, ప్రార్థన నేర్చుకుంటావు, ప్రభు పాద సన్నిధి ఎక్కడ ఉంటే నువ్వు గుర్తిరుతావు. అంత మాత్రమే కాదు, ప్రభువుకు నీకు అభినాభావ సంబంధము ఎక్కువ అవుతుందండి. ఎప్పుడైతే నీకు శ్రమలు లేవో, ఎప్పుడైతే బాధలు లేవో అంతా ఏదో గడిచిపోతుంది, అంతా బాగానే ఉంది కదండి అని చెప్పి ముందుకు పోతావు. కానీ పోరాటాల వెనక ప్రభు కృప ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలని ప్రభు మాటను బట్టి ప్రభు మనతో మాట్లాడు. అయితే ఈ పోరాట మార్గములో దావీదు జనులు ఎలాగా ఉన్నారు? పరాక్రమశాలులుగా ఉన్నారు. వారికి వెనకనికి మళ్ళనటువంటి వారిగా ఉన్నారు. అలాగా ఉండాలి మన విశ్వాస జీవితం కూడా. కష్టాలు వచ్చినాయని చాలా మంది బహుశా వెనక్కి వెళ్ళిపోతారండి, చాలా మంది బాధలు బహుశా వెనక్కి వెళ్ళిపోతారు. కానీ అది ఎప్పటికీ దేవుడు క్షమించినటువంటి నేరముగా బహుశా దేవుడు ఎంచుతున్నారని. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, రక్షణ పొందిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పోరాటాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, అది రాలేదని ఇది రాలేదని నిరుత్సాహపడుతున్న ప్రియమైన సోదరి, దేవుడు మాటలను బట్టి శ్రమలో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు కనుక తప్పకుండా యుద్ధాలు వస్తాయి. ఆ యుద్ధము ఎవరు చేస్తారండి? యుద్ధ భూమిలో ఉండేది నీవే, కానీ ఆ యుద్ధం చేసేది ఎవరండి? యుద్ధం ఎవరిది? యెహోవాది. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఆ యుద్ధం యెహోవాది కనుక నువ్వు నిర్భయముగా ఉండాలని ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎన్నో పోరాటాలు, ఎన్నో విశ్వాసయాత్రలు, ఎన్నో పోరాటాలు వస్తాయి. వాటింట్లో నువ్వు పోరాడి బయటపడి దేవుడి కోసం నిలవాలని ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు జనులు పరాక్రమశాలులు కాబట్టి
దావీదు వెళ్ళిన చోటల్లా విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. వారు పరాక్రమశాలులు కనుక దావీదు ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళుతున్నాడు. అలెగ్జాండర్ వలె బహుశా పోయిన చోటల విజయాన్ని పొందుతున్నాడు. ఎక్కడ కూడా అపజయము వారి జీవితంలో రాలేదండి. కారణం వారు పరాక్రమంతో శత్రువులను ఎదుర్కొంటున్నారు కనుక. విశ్వాసయాత్రలో కూడా స్టెప్ బై స్టెప్ దినదినము ముందుకు పోతూ ఉన్నప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. అయితే వారు ఎదిరించినట్లుగా నువ్వు శత్రువును ఎదిరించే పరాక్రమము కలిగి దేవుడి కోసం ముందుకు సాగాలని ఈ స్థలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనము పరాక్రమంతో ముందుకు కొనసాగాలి. రెండోదిగా మనం ఎలాగ కొనసాగాలి? 2 తిమోతి 2:5 ఒక చక్కని మాట ఉంది. 2 తిమోతి 2:5 చదవండి. 2 తిమోతి 2:5 కూడా ఒక చక్కని మాట ఉంది. చదవండి అన్నయ్య. 2 తిమోతి 2:5 నియమము ప్రకారము జట్టి అయిన వాడు పోరాడుకుంటే నియమము ప్రకారము పోరాడాలంట. ఎలాగా పోరాడాలి? ఎట్టా నీ ఇష్టం వచ్చినట్టు కాదండి. శ్రమలు వచ్చినాయా, బహుశా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పోరాటం కాదు. బాధలు వచ్చినాయా, నీ ఇష్ట ప్రకారం నువ్వు పోరాటం కాదు. దానికి ఏం చెప్తున్నాడు? నియమము ప్రకారము పోరాడాలి. దేవుడు ఇచ్చిన నియమం ప్రకారము అనుసరించి నువ్వు పోరాడాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు విజయం పొందుకోలేవండి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, నియమం ప్రకారం పోరాడికే చాలా మంది జారిపోతున్నారు, చాలా మంది ఓడిపోతున్నారండి. జీవితంలో ఓడిపోతున్నావంటే, విశ్వాసయాత్రలో ఓడిపోతున్నావంటే కారణం నీవు నియమం ప్రకారం పోరాటం లేదు, వాక్యానుసారంగా నువ్వు ముందు కొనసాగటం లేదు కనుక. నీకు ఇబ్బంది వచ్చిందా, శ్రమ వచ్చిందా, నీ ముందు ఒక పెద్ద సమస్య ఉందా, ఆ సమస్యను ఎలాగ పరిష్కరించుకోవాలన్నా బహుశా నియమ నిబంధనలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నప్పుడు, బహుశా కష్టాలు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథం మనకు కనిపించదండి. కష్టాలు వచ్చినప్పుడు దేవుడి సన్నిధి మనకు కనిపించదండి. ఇబ్బందులు వచ్చినప్పుడు పాస్టర్ గారు మనకు కనిపించదండి. ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు కనిపించరు. కానీ మన ఇష్టానుసారమైన నిర్ణయాలతోటి, మన ఇష్టానుసారమైన తీర్మానాలతోటి, మన ఇష్టానుసారమైనటువంటి డెసిషన్ తీసుకుని ముందుకు కొనసాగుతాం, చివరకు అపజయం పాలవుతాం. కానీ ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడాలి. ప్రియమైన సోదరి, అలాగా పోరాడితే నీ జీవితంలో విజయాన్ని సాధిస్తావని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుందండి. ఏ నియమం ప్రకారం? బహుశా నడుముకు సత్యమును దట్టి కట్టుకొని పోరాడాలంట. బహుశా 18వ వచనం అదే అన్నయ్య. 18వ వచనం చదవండి అన్నయ్య. 18వ వచనం 2 తిమోతి 2:5 ఎఫెసీ పత్రిక 6:17 చదవండి. సారీ, ఎఫెసీ పత్రిక 6:17 ఆ యొక్క మాటలు ఉన్నాయి. ఆ మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఆ యొక్క చక్కని మాటని, మరియు రక్షణయను శిరాస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి అని అంటున్నాడండి. ప్రియమైన వారా, 14వ వచనములో మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుక్కునుడి. అలాగే 18వ వచనములో ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనలు చేయొచ్చు. ఇవన్నీ నియమాలండి. అని మాత్రమే కాదు, ఇంకా 17వ వచనంలో మనం చూస్తున్నాం, రక్షణ శిరస్త్రానమును ధరించుకోవాలి. ఎలాగా పోరాడాలి? వాక్యములో మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, నాకు ఇబ్బంది వచ్చింది, ఈ సమస్య నుంచి నేను బయటపడటానికి ఎలాగ ముందుకు కొనసాగాలని వాక్యములో నువ్వు తొంగు చూడాలండి. మనుషుల దగ్గరికి వెళితే నిన్ను మభ్య పెడతారు, మనుషుల దగ్గరికి వెళ్తే నిన్ను మాయ చేస్తారండి, మనుషుల దగ్గరికి వెళ్తే నిన్ను మరొక విధంగా తీసుకువెళ్తారు. కానీ ప్రియమైన సోదరి, దేవుడు వాక్యం దగ్గరికి వస్తే చక్కనైన మార్గాన్ని దేవుడు చూపిస్తారు. అదే నియమం ప్రకారం పోరాటం అంటే. ఈ పోరాటంలో నువ్వు నియమం ప్రకారం పోరాడితే తప్పకుండా విశ్వాస యాత్రలో విజయం పొందుకుంటావని ఈ సలపరువు మనతో మాట్లాడుతున్నాం. మొదటిది, వెనుకకు తిరగక బహుశా నువ్వు పోరాడాలి. రెండవదిగా నియమం ప్రకారం పోరాడాలి. మూడవదిగా ఒక చిన్న మాట చెప్పుకొని మనం ముగించుకున్నాము. నిర్గమాకాండము 17వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉందండి. నిర్గమాకాండము 17వ అధ్యాయం 16వ వచనంలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా ముందు కొనసాగుతున్నారన్న విషయాన్ని అక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. 17వ అధ్యాయం 16వ వచనం చదువుతాడు. అమాలేకీయులు తరతరముల వరకు యుద్ధములు. ఇక్కడ అన్ని చదివిన వాక్య భాగంలో ఒక చక్కని మాట మనం గమనిస్తున్నాం. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకులతో తరతరములకు యుద్ధములు. ఇక్కడ సాధారణంగా మామూలుగా యుద్ధం ఎవరికి జరుగుతుందండి? ఇశ్రాయేలులకు అమాలేకుల యుద్ధం జరుగుతుందండి. వారిద్దరూ యుద్ధ భూమిలో ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారండి? యెహోవాకు వ్యతిరేకముగా వారు
పోరాడుతున్నారంట. ప్రియమైన వారరా, ప్రియమైన సోదరి, బహుశా నీతో యుద్ధం చేస్తున్నారంటే ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసగా నువ్వు ముందు కొనసాగుతున్నప్పుడు బహుశా నీ శత్రువులు నీతో యుద్ధం చేస్తున్నారంటే వారు ఎవరితో వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నట్లండి? దేవదేవునితో, యెహోవాతో యుద్ధము చేస్తున్నట్టండి. ప్రభువునందు ప్రియమైన వారు, అనగా నీకు శత్రువులుగా ఉన్నవారు ఎవరికి శత్రువులండి? దేవునికి శత్రువులండి. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనల్ని బలపరచాలండి, ఈ మాట మనలో ధైర్యం నింపాలండి. ఈ మాట మన విశ్వాస యాత్రలో సాగటానికి ఒక మాదిరిగా మనకు ఉపయోగపడాలని ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసగా మన ధైర్యం, మన నిబ్బరం ఏంటంటే ఇదేనండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళారా, మన నిరీక్షణ ఇదేనండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేను యుద్ధం చేస్తున్నానంటే, నేను యుద్ధ భూమిలో నిలబడ్డానంటే నా వెనక ఎవరున్నారండి? నా దేవుడు ఉన్నారండి. నా మీద శత్రువులు బహుశా ఎత్తి ఎదుగుతున్నారంటే ఎవరి మీద ఎదుగుతున్నట్లండి? యెహోవా మీద ఎదుగుతున్నట్లు. ఆయన యుద్ధం చూసుకుంటా, యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడని చెప్పి ఇట్టి నిబ్బరముతో నీవు నీ విశ్వాస పోరాటములో ముందు కొనసాగితే తప్పకుండా నీ విజయం సాధిస్తావండి. మొదటగా నియమం ప్రకారం పోరాడాలి, రెండవదిగా వెనుతిరగగా పోరాడాలి, మూడవదిగా నా వెనక యేసయ్య ఉన్నాడు, నన్ను బలపరిచేవాడు, నన్ను ధైర్యపరిచేవాడు, నాకు విజయాన్ని ఇచ్చేవాడు, నా ఆపదలో ఆదుకునేవాడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గమైనటువంటి నా యేసయ్య నా వెనక ఉన్నాడన్న ధైర్యంతో నువ్వు విశ్వాస యాత్రలో ముందు కొనసాగితే దావీదు జనులకు విజయం సాధించినట్లుగా దేవుడు నీకు కూడా విజయం ఇవ్వగలడండి. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన సోదరి, చిన్న బాధ వచ్చి, చిన్న సమస్య వచ్చిందని నువ్వు దేవుని విడిచి వెళుతున్నావంటే ఈ వాక్యం నిన్ను బలపరచాలి. దేవుడే నాతో ఉన్నాడు, నా మీద యుద్ధం చేసే వారి మీద యుద్ధం చేసేది నేను కాదు, కానీ ఎవరండి? నా దేవుడు యుద్ధం చేస్తాడు. దావీదు గొల్యాతును ఎదుర్కొనేటప్పుడు దావీదు కూడా ముందుకు పోతున్నాడు అండి. దావీదు ధైర్యం ఏంటండి? తను కలిగి ఉన్నటువంటి శక్తి, తను ధైర్యమా, అథవా తను కలుగున్నటువంటి దేహదారుఢ్యం అంటే ఆయన చాలా ఎత్తు ఉన్నాడు, ఈయన చాలా కొద్దిగా ఉన్నాడండి. వాడు అన్ని ధరించాడండి, ఈయన ఏమి ధరించలేదండి. ఆయన చేతిలో పెద్ద ఖడ్గం ఉన్నదండి, ఈయన చేతిలో ఖడ్గం లేదండి. అవన్నీ ప్రక్కన పెడితే దావీదు ముందుకు పోవటానికి ఒకే ఒక కారణం. ఏ కారణం అండి? పోతుంది నేను కానీ నా వెనక ఉన్నది, నా ముందు ఉన్నది నా దేవాతి దేవుడు కనుక నేను భయపడనని చెప్పేసి ముందు కొనసాగాడు. ఒక్క దెబ్బతోటి తన ముందు ఉన్న శత్రువును సంహరించినట్లుగా మనం చూసి ఇలానే ధైర్యంతోటి మనం ముందు కొనసాగాలి. వెనుదిరుగుతున్నావా? వేసారిపోతున్నావా? నిరాశపడిపోతున్నావా? ఏం దేవుడులండి, నేను నమ్ముకున్నందుకు నాకు మేలు జరగలేదని చెప్పేసి నిరాశపడిపోతున్న ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుడా, ఈ మధ్యాహ్నం దేవునితో మాట్లాడుతున్నాడు. నీతో దేవుడు ఉన్నాడమ్మా, నీతో దేవుడు ఉన్నాడు. ప్రియమైన సోదరుడా, ఆ దేవుడు ఉన్నాడు కనుక ధైర్యంతో ముందుకు కొనసాగాల. దేవుడి కోసం నియమం ప్రకారం పోరాడితే తప్పకుండా విజయం నీ వశం అవుతుంది. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తానండి. ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడు ఇంగ్లీష్ ఒక పాట పాడుకుంటాం, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్న్ బ్యాక్ అని చెప్పేసి చాలా మందికి చదువుకున్న వాళ్ళకి తెలుసండి. నేను దేవుడి కోసం పోరాడటానికి, దేవుడి కోసం ముందుకు కొనసాగటానికి బహుశా నేను తీర్మానించుకున్నాను, నేను వెనుదిరగనని చెప్పేసి ఒక చక్కని పాట ఉందండి. ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అర్థవంతమైన పాట అండి. కానీ దాని వెనక ఉన్న చరిత్ర వింటే తప్పకుండా మనకు కన్నీరు రానక మానవండి. సేవ కోసం దేశం కాని దేశం, నరమాంస భక్షకులు ఉండేటువంటి దేశానికి బహుశా జాన్సన్ అనే ఒక గొప్ప దైవజనుడు ముందుకు తన యొక్క ఇద్దరు బిడ్డలతోటి, తన భార్యతోటి వెళ్ళాడండి. అక్కడ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు, విరివిగా సువార్త ప్రకటిస్తున్నాడు. ఎక్కడ అవకాశం చిక్కి తగ్గ ముందుకు కొనసాగుతున్నాడండి. ఒక 15 మంది అక్కడ రక్షించబడ్డారు. అయ్యా దేవుడా, ఎంత కృప చూపావు ప్రభా, నా సేవ ఫలించింది, ఇంకా సాగాలని చెప్పేసి ముందు కొనసాగుతున్నప్పుడు ఈ యొక్క మాట ఆ తాండాలో ఉన్నటువంటి ఆ నాయకుడికి వినిపించిందంట. ఆయన జాన్సన్ని, వారి భార్యను, వారి ఇద్దరు బిడ్డలను బహుశా తీసుకొచ్చారు. నాయకుడు అడిగాడు, ఏం చేస్తున్నావు, ఏం మారుస్తున్నావు, ఎవరిని మారుస్తున్నావు? నీ దేవుడు మాకు అవసరం లేదు, నీ దేవుడితో మాకేం అవసరం లేదు, మమ్మల్ని మార్చడానికి వచ్చావా? బహుశా ఇక్కడి నుంచి వెనుదిరిగిపో అని చెప్పేసి బహుశా ఆ యొక్క జాన్సన్ అనే వ్యక్తిని ఆ యొక్క నాయకుడు అన్నారంట. ఆయన చెప్పారంట, అయ్యా నేను వెనుదిరిగిపోవటానికి బహుశా నేను రాలేదు, కానీ ముందు కొనసాగటానికి ఏది ఏమైనా కూడా నేను ముందుకే పోతాను, కానీ వెనుదిరిగిపోను. నేను నమ్ముకున్న దాన్ని, నేను బహుశా నన్ను మార్చిన దేవుణ్ణి బహుశా అప్పటికి విడవను అని చెప్పేసి అన్నారంట.
అంత తాండవ ఆడుతున్నావేంటి, నీ దేవుడిదే చెప్పాడా అని చెప్పి అన్నప్పుడు, నేను వెదిరిగిపోవటానికి రాలేదు, మిమ్మల్ని మార్చడానికి వచ్చానని చెప్పేసి ఆ తాండా నాయకుడికి కరాఖండిగా చెప్పారంట. అయితే నీకు బహుశా నీకు మూడిందని చెప్పేసేసి, నువ్వు కానీ వెనుదిరిగి వెళ్ళకపోతే నీ ఇద్దరు పిల్లలను నీ కళ్ళ ముందే మేము చంపేస్తామని చెప్పారంట. చంపేయి, అయినా కూడా నేను వెళ్ళను అన్నారంట. అనుకున్న వెంటనే అట్ట మాట అన్నారో లేదో, కత్తి తీసుకుని చిరచేది 2 ఆ తలకాయలు తెగి అక్కడ పడ్డాయండి. రక్తపు మడుగులో ఆ ఇద్దరు వీళ్ళు అల్లాడిపోతున్న గిలగలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడైనా వెళ్ళిపో, నీ భార్యను బహుశా చంపబోతున్నావు, ఇప్పుడైనా మీ ఇద్దరు వెళ్ళిపోండి అని చెప్పారండి. ఆ మాట ఆ గుండెల్లో గుచ్చుకుంది. ఆ యొక్క నాయకుడు అన్నాడు, అయ్యా నా ఇద్దరు బిడ్డలు గిలగిల కొట్టుకొని చచ్చిపోతున్నా కూడా నేను వెనుక తిరగను, నేను నమ్ముకున్న దేవుడు నేను వెనుతిరగటానికి కాదు, నేను ముందు కొనసాగటానికి అన్నాడండి. 2వ మాట అన్నాడో లేదో, తన భార్యను కూడా అలాగే చిరచ్ఛేదనం చేశాడు. 3 అలాగా పడిపోయారండి. 3 అలాగా పడిపోయారు. ఇప్పుడైనా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవటానికి నువ్వు వెనుతిరిగిపో, నువ్వు అవసరం లేదు, మీ దేవుడు మాకు అవసరం లేదు అని చెప్పేసేసి అన్నారండి. అయినా కూడా జాన్సన్ బస్ నేను వెనుతిరగను, మీరు నన్ను చంపినా కూడా నేను వెనుతిరగటానికి పోలేదు. నా ముందు సిలువ, నా వెనక లోకం, నేను సిలువ వైపు సాగుతాను కానీ నేను లోకం వైపుకు వెళ్ళనని చెప్పేసి కరాఖండిగా చెప్పాడు. 3 తన యొక్క కుటుంబ సభ్యులు మరణములో ఉన్నప్పుడండి, బహుశా ఆ యొక్క నాయకుడి కోపం వచ్చి ఆ జాన్సన్ కూడా తల నరికి చంపేశాడండి. ఆ 4 అలాగా సవాలై అక్కడ ఉన్నారండి. బహుశా వారు ఆనందంతో ఎగిరి గంతులు వేసుకుంటూ డాన్సులు వేస్తూ అయిన తర్వాత సవాలు అయిపోయిందని చెప్పేసి ఎగిరి గంతులు వేసుకుంటూ వారు వెళ్ళిపోయారండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, తర్వాత ఆ నమ్ముకున్నటువంటి 15 మంది ఆ దేశాన్ని మొత్తాన్ని మార్చి కొన్ని వేల సంఘాలు ఈ సమయంలో అక్కడ మార్చినట్లుగా నేను ఒక బుక్లో నేను చదివానండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, కష్టాలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చాయని, భయంకరమైన ఇబ్బందుల్లో కూడా నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వేసారిపోతూ వెనుక తిరిగిపోతున్నావా? ఆ సోదరుడు చూడండి, ఎన్ని చావు మధ్య, చావు తన ముందు ఉన్నా కూడా నేను లోకం వైపు తిరగను, నా ముందు ఉన్న సిలువ వైపే తిరుగుతానని చెప్పేసి నిలబడ్డాడు. ఆ నిలబడినటువంటి ఆ తీర్మానం, ఆ పరాక్రమం, ఆ నిబ్బరం ఏం చేసిందండి? ఒక దేశాన్ని మొత్తాన్ని మార్చింది. చిన్న సమస్య వచ్చిందని, చిన్న కష్టం వచ్చిందని చర్చ మానుకోకు, చిన్న కష్టం వచ్చిందని బైబిల్ చదవటం మానకాకు, చిన్న ఇబ్బంది వచ్చిందని ప్రార్థన చేయటం మానుతున్నావు. ప్రియమైన సోదరి, దేవునితో మాట్లాడుతున్నాడు. కష్టం వచ్చిందంటే, ఇబ్బంది వచ్చిందంటే నీ వెనక ఎవరున్నారండి? నిన్నుతో పాటు ఉండేవాడు యెహోవా దేవుడు ఉన్నాడు. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, సమస్యల్లో బహుశా నీ ప్రక్కన దేవుడు ఉన్నాడటువంటి ధైర్యంతో ముందు కొనసాగి నీ విశ్వాస బాటలో, విశ్వాస యాత్రలో ముందు కొనసాగితే దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మొదటగా నియమం ప్రకారం పోరాడాలి, రెండవదిగా వెనుదిరగగా పోరాడాలి, మూడవదిగా నీ ప్రక్కన నీ తోడుగా ఉన్నటువంటి దేవుడు నీ యుద్ధ భూమిలో ఉన్నదని ముందు కొనసాగితే విశ్వాస యాత్రలో సజావుగా సక్రమముగా ముందు కొనసాగలవు. దేవుడి వాక్యాన్ని మన కోసం దీవించును గాక. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ సభలో ఒక చిన్న తీర్మానాన్ని చేసుకున్నాం. అందులోగా తల వంచండి. అయ్యా ప్రభువా, ఇంతవరకు కష్టాలు వచ్చినాయని దావీదు జనులు పరాక్రమంతో ముందు కొనసాగారు. తన నాయకుని ఆశ నెరవేర్చడానికి శత్రులు ఎదిరించారు. నియమం ప్రకారం పోరాడిన వారిగా ఉన్నారు. ప్రభా అయ్యా, ఇబ్బందులు వచ్చి నేను వెనుక తిరిగిపోతున్నాను. ఏం దేవుడులే, ఏం విశ్వాసములే, ఏం చర్చిలే, ఏం ప్రార్థనలు అని చెప్పేసి నీ మీద రాసిపడేవాడిగా ఉన్నాం. ప్రభా అయ్యా, గొప్ప దేవుడు జాన్సన్ ఎదుట తనకు భార్య శవం ఉన్నది, తన 2 బిడ్డల శవం ఉన్నది. అయినా కూడా ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్న్ బ్యాక్ అని చెప్పేసి ముందు కొనసాగిన వాడిగా ఉన్నాడు. అలాంటి సమస్యలు నా ముందు లేవు కానీ, అలాంటి బాధలు నా ముందు లేవు కానీ, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, మరణకరమైన సమస్యలు నా ముందు లేవు కానీ, చిన్న చిన్న సమస్యలకు నేను వెనుదిరిగిపోతున్నాను. చిన్న చిన్న బాధలకి నేను విడిచిపెట్టిపోతున్నాను. ప్రభా నన్ను క్షమించయ్యా. నా విశ్వాస యాత్రలో నా భక్తి నాకు మేలుకరం కావటం లేదేంటి, నా భక్తి నాకు మేలుకరం ఆశీర్వాదకరం కావటం లేదేంటి అని అనుకున్నాను. కానీ అయ్యా, నేను వెనుదిరుగుతున్నానన్న విషయాన్ని నేను గుర్తించి నేను పరిస్థితుల్లో ఉన్నాను. ప్రభా నన్ను క్షమించు, నన్ను మన్నించు. ప్రభా నీకోసం సాగే బిడ్డగా, నీకోసం ముందు కొనసాగే బిడ్డగా నన్ను తీర్మానం చేసుకుంటున్నాను. అయ్యా
నాకు తోడ్పాటుని ప్రభా, నా వెనక నీ ఉన్న ధైర్యం నాలో ఈ రాత్రిగా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నాతో నింపారు అని చెప్పేసి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు అటు నిబ్బరాన్ని నీకు దయచేసి ఉన్నతంగా నీ విశ్వాస యాత్రలో విజయాన్ని, దావీదు జనులకు విజయాన్ని అనుగ్రహించినట్లుగా దేవుని జనమైనటువంటి ఆయన సొత్తైన ప్రజలైనటువంటి నీ జీవితాన్ని కూడా ఆయన విజయ పదం వైపు నడిపిస్తాడు. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సమీపింపరాని తేజస్సులో వసించి అమృతం కలిగినటువంటి మా ప్రియ తండ్రి, చక్కని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. దావీదు జనుల పరాక్రమశాలులు అయ్యా, తన నాయకుని యొక్క ఆశ నెరవేర్చుటలో, శత్రువులను ఎదిరించుటలో, అయ్యా నియమం ప్రకారం పోరాటంలో వారు తప్పక పరాక్రమశాలులు. నేను కూడా నీ యొక్క జనంగా ఉన్నాను. నీ యొక్క ఆశ నెరవేర్చే బిడ్డలుగా, నీవిచ్చిన దాన్ని కాపాడుకునే బిడ్డలుగా, మీరిచ్చిన రక్షణను, మీరిచ్చిన నిరీక్షణను, మీరిచ్చిన భక్తిని అయ్యా మేము కాపాడుకునే దిశగా ముందు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించండి, బలపరచండి. వారి విశ్వాస యాత్రలు కలిగే కష్టాల్లో మీరున్నారన్న ధైర్యం వారిలో నింపమని మేము ప్రార్థన చేస్తుండగా కృప చూపమని, మా ఉన్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఇచ్చామని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.